ఒకసారి లక్ష్మీదేవి భక్తుల సేవలో నిమగ్నమై ఉన్న హనుమంతుడిని చూసి ఆనందించింది. ఆమె మనసు నిండిపోయింది. ఈ భక్తికి నాకు చేతనైనంత కానుక ఇవ్వాలి అని అనుకుంది. ఆమె తన చేతులతో తయారు చేసిన అద్భుతమైన ముత్యాల హారాన్ని హనుమంతుడికి బహుమానంగా ఇచ్చింది. అది ముత్యాలతో మెరిసే అద్భుతమైన ఆభరణం. దేవతలు ఆశ్చర్యంగా చూసేలా ఉంది. అంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే హనుమంతుడు ఆ హారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒకసారి చూస్తూనే ఒక ముత్యం తీసి విరిచాడు. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ విరిచాడు. ఇలా ఒక్కొక్కటి పగలగొడుతూ ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన దేవతలందరూ ఆశ్చర్యంతో, కొంత భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. హనుమంతుడా, ఇది స్వయంగా లక్ష్మీదేవి ప్రసాదించిన హారం. నీవేం చేస్తున్నావు? ముత్యాలను ఇలా ఎందుకు పగలగొడుతున్నావు అని ప్రశ్నించారు. అప్పుడు హనుమంతుడు ఒక తృప్తికరమైన చిరునవ్వుతో శాంతంగా అన్నాడు, ఈ ముత్యాల్లో నాకు రాముని రూపం కనిపించలేదు. రాముని నామస్మరణ కూడా వినిపించట్లేదు. అప్పుడు ఈ హారం నాకెందుకు అవసరం? అంతేకాదు, అతడు తన గుండెను చీల్చి చూపించాడు. అందులో రాముని రూపం, రాముని నామం ఉంది. అది చూసిన దేవతలందరూ నివ్వెరపోయారు. లక్ష్మీదేవి కూడా నవ్వుతూ అనుకుంది, హనుమంతుడి భక్తికి సమానమైన కానుక ఈ లోకంలో ఎప్పటికీ ఉండదు. ఆ భక్తినే నిజమైన హారం. హనుమంతుడు కేవలం శక్తిమంతుడు కాదు, భక్తి పరాకాష్ఠకు నిలయమైన వాడు. మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేసి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి కథల కోసం వేదాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.